ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత 10 ఏళ్ల క్రింద జరిగిన రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకు సంబంధించిన ఆస్తులు ఆర్థిక లావాదేవీలపై ఇప్పటికే పూర్తి క్లారిటీ రాలేదని, ఈ విషయంలో గత ప్రభుత్వంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ ఎవరి స్థాయిలో వారు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారనే కామెంట్లు 2014 నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. అవును, ఏపీలో చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత విభజన సమస్యల పరిష్కారం విషయంలో ఓ కీలక అడుగు ముందుకేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గత నెలలో ఆయన హైదరాబాద్లో తెలంగాణ సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చల పర్యవసానంగా ఫలితాలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా ఆంధ్ర ప్రజలు మెచ్చేలా, ఏపీకి శుభవార్త చెప్పేలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వానికి 2500 కోట్ల మేర దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న బకాయిలను క్లియర్ చేసింది. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుందని తెలుస్తుంది. గతంలో హైదరాబాద్లోని ఇన్నర్ రింగ్ రోడ్, హుస్సేన్ సాగర్ ప్రాజెక్టుల కోసం విదేశీ రుణాలు తీసుకున్నారు. అయితే వాటి చెల్లింపులు పూర్తి కాకముందే రాష్ట్ర విభజన జరగడంతో ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న అకౌంట్స్కు ఆ రుణాలు రావడంతో వాటికి సంబంధించిన వడ్డీ, అసలు ఏపీ ప్రభుత్వమే కడుతుంది. అయితే ఇందులో 40% ఏటా తెలంగాణ సర్కారు ఏపీకి చెల్లించాలి. అలా చెల్లించేలా కేంద్రం కూడా చూడాలి. అయితే గత 10 ఏళ్లలో కేసీఆర్ సర్కార్ కట్టలేదు. దీంతో గత 10 ఏళ్లకు సంబంధించిన 2500 కోట్లు ఇప్పుడు తెలంగాణ నుంచి ఏపీకి అందాయి. దీంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత బాగుందన్న టాక్ వినిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.